హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ శాండ్విచ్ తయారు చేస్తున్నాను అనమాట. కానీ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలీదు, అయితే ట్రై అయితే చేస్తున్నాను. ఏదైనా కానీ మనకి రాదు అనుకుని కూర్చోకూడదు కదా, దాన్ని ట్రై చేస్తే మా అయితే ఒకసారి బాగా రాదు, రెండోసారి అయినా కానీ కంపల్సరీ బాగా వస్తుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే శాండ్విచ్ చేస్తున్నాను. వాటికి ముందుగా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకుని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాను. కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి, మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని అవన్నీ కలుపుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. కానీ నేను ఫస్ట్ టైం చేసినా కానీ మా పిల్లలకి, మా వారికి అందరికీ చాలా చాలా నచ్చింది. టమోటా సాస్ అయితే తీసుకున్నాను. టమోటా సాసు బ్రెడ్ మీద చక్కగా సరిపోయేటట్టు అప్లై చేసుకున్నాను. అప్లై చేసేసుకుని మనం ముందుగా పెట్టుకున్న బంగాళదుంప కూడా అంత చక్కగా బ్రెడ్కి సరిపోయేటట్టు పెట్టుకున్నాను. కొద్దిగా చీజ్ అయితే వేసుకుని చక్కగా తురుముకుని పెట్టుకున్నాను. కానీ నేను టేస్ట్గా ఉండదేమో, అసలు రాదేమో, బాగోదేమో అనుకున్నాను. కానీ చాలా మంచిగా వచ్చింది. నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది అనమాట. మా వారికి కూడా నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చింది. మళ్ళీ మా పిల్లలు ఇంకోసారి కూడా మళ్ళీ చెయ్యమ్మ చాలా బాగా చేసావని అన్నారు. నాకైతే మాత్రం ఆ కాంప్లిమెంట్ చాలా హ్యాపీ అనిపించింది. అయితే చాలా సంతోషం వేసింది. నేనైతే కొద్దిగా బటర్ తీసుకున్నాను. బటర్ వేసేసి చక్కగా పెనం మీద రెండు వైపులు కూడా మంచిగా కాల్చుకున్నాను. చూడండి, ఒకవైపు కాలింది, మళ్ళీ రెండో వైపు కూడా అలానే తిప్పేసేసుకుని మంచిగా కాల్చుకుని చక్కగా కట్ చేసేసుకుని అందులోకి టమోటా సాసు, రెడ్ చిల్లీ అయితే వేసుకుని తింటే ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా నేను ఎలా చేసానో చూసారు కదా, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చాలా చాలా నచ్చింది. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట ఇది. ఇందులోకి నేను టమాటో సాసు, రెడ్ చిల్లీ వేసుకున్నాను. మా పెద్దమ్మాయి అయితే మాత్రం చాలా ఇష్టపడి తిందనమాట. తనకి చాలా నచ్చిందంట. మళ్ళీ ఇంకోసారి చెయ్యి మమ్మీ, ట్రై చేసినప్పుడు చాలా మంచిగా చేసావు, ఈసారి ఇంకా మంచిగా చెయ్యని చెప్పి అడిగింది. నాకు, మా వారికి అందరికీ నచ్చింది. నేను మీకు, మీ పిల్లలకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.